వెల్కమ్ టు లాస్యా తెలుగు న్యూస్. వైఎస్ఆర్ నగర్ 38వ వార్డులో ఊపందుకున్న 4వ రోజు ప్రచారం. బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ డోర్ టు డోర్ క్యాంపెయిన్ను నిర్వహించిన 38వ వార్డు ఇన్ఛార్జి తాటికొండ బుగ్గరాముడు, తాటికొండ మహేష్. తెలుగుదేశం పార్టీ ఆదేశాల మేరకు నంద్యాల తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ ఎన్ఎండి ఫారూక్, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండి ఫిరోజ్ సూచనల మేరకు 38వ వార్డు వైఎస్ఆర్ నగర్లో బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమాన్ని 4వ రోజు డోర్ టు డోర్ క్యాంపెయిన్ నిర్వహించారు. అనంతరం వార్డు ఇన్ఛార్జి తాటికొండ బుగ్గరాముడు మాట్లాడుతూ వైకాపా ప్రభుత్వం ఒక్క ఛాన్స్తో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు భవిష్యత్తును పాతాళంలోకి పడేసిందని, అయితే అదే ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలిపేందుకు రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారని, నంద్యాల పట్టణంలోని 38వ వార్డులో డోర్ టు డోర్ క్యాంపెయిన్ నిర్వహిస్తుంటే వైఎస్ఆర్ నగర్లోని ప్రజలు బాధలు వింటుంటే రాష్ట్రంలో కొనసాగుతున్న వైకాపా నియంత్రణ పాలనతో రాష్ట్ర ప్రజలు బెంబెలెత్తిపోతున్నారని దుయ్యబట్టారు. కరెంటు ఛార్జీలు ఎప్పుడు నచ్చితే అప్పుడు పెంచుకుంటూ పోతున్నారని, పెంచారని, ప్రస్తుతం కరెంటు బిల్లు ముట్టుకుంటే షాక్ కొట్టే పరిస్థితి ఏర్పడిందని అన్నారు. ఖచ్చితంగా సైకిల్ గుర్తు ఓటేలా ఇక్కడ ఫారూక్ సార్ చంద్రబాబు నాయుడు గెలిపిస్తే మీకు ఇవన్నీ పథకాలు వస్తాయమ్మా. అందుకు ఈ ప్రభుత్వం మనకి న్యాయం కొండచిలో పాములు వస్తున్నాయి, ఏమి లేవు. చిన్నపిల్లలు ఉన్నారు, మాకు పాములు చిన్నపిల్లలు ఇళ్లలోకి జొరబడి పాములు వచ్చి ఏమైనా చేస్తే మేము ఎవరికి చెప్పుకోవాలా? రోడ్లు లేనప్పుడు మా బాధలు ఎవరికి చెప్పుకోవాలి? మాకు ఖచ్చితంగా రోడ్లు కావాలా. అది సార్. మాది వైఎస్ నగర్ 2వ ట్యాంక్ దగ్గర. నా పేరు రమాదేవి. అందరికీ నమస్కారం. ఈరోజు గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన సూపర్ 6 పథకాలను మాజీ మంత్రివర్యులు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి నంద్యాల పార్లమెంటు ఎన్ఎండి ఫిరోజ్ గారి ఆధ్వర్యంలో ఈరోజు బాబు ష్యూరిటీ భవిష్యత్తు గ్యారంటీ, అలాగే ఇంటింటి తెలుగుదేశం కార్యక్రమం 4వ రోజున ఈరోజు 38వ వార్డు వైఎస్ఆర్ నగర్లో తిరగడం జరుగుతున్నది. మహిళల్లో అత్యధికమైన స్పందన వస్తుంది. ఖచ్చితంగా రాబోయే రోజులలో మేము ఇక్కడ ఫారూక్ సార్ని ఓటేసి అత్యధిక మేరతో గెలిపించుకుంటాం. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేసుకుంటున్న మహిళలు స్వచ్ఛందంగా ముందుకు చెప్తున్నారు. ముఖ్యంగా వార్డులో ఉన్న సమస్యలు రోడ్ల సమస్య, డ్రైనేజ్ సమస్య, మంచినీటి, వీధి దీపాల సమస్యలు ఎక్కువ అడుగుతున్నారు. ప్రతి మహిళలు ఈ వైసీపీ ప్రభుత్వానికి ఓటేసి మేము బుద్ధి జ్ఞానం లేక మేము గతంలో ఓటేసినాం. ఈసారి ఖచ్చితంగా మేము చంద్రబాబు నాయుడుగా ఓటేసి ఈ వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దింపుతామని మహిళలు పెద్ద ఎత్తున చెప్పడం జరుగుతున్నది. అలాగే గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు చేసిన అభివృద్ధి పథకాలే మొత్తం ఉన్నాయి, కానీ ఇక్కడ ఎటువంటి అభివృద్ధి లేదు. ఈ 5 సంవత్సరాలు వైసీపీ నాయకులు దోసుకోవడము, దాచుకోవడం తప్పితే తన సొంత వ్యక్తిగత పనులు తప్పితే ఏమి కానీ వార్డులో జరగలేదని మహిళలు చాలా ఆగ్రహం చేస్తున్నారు. ఇక్కడ వార్డులో కూడా యూత్ ముఖ్యంగా ఖచ్చితంగా చంద్రబాబు ముఖ్యమంత్రి చేసుకుంటామంటున్నారు. ఈ సూపర్ 6 పథకాలతో ముఖ్యంగా ప్రతి మహిళ ప్రమేయం అవుతున్నారు. సూపర్ 6 పథకాలు ప్రతి ఇంటికి చేరదిట్టుకుడుగా మేము ఎంతో కృషి చేస్తాం. ఖచ్చితంగా పథకాలు బాగున్నాయని మహిళలు ముఖ్యంగా చైతన్యవంతులుగా ముందుకు వస్తున్నారు. రాబోయే రోజుల్లో వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దింపి ఖచ్చితంగా నారా చంద్రబాబు ముఖ్యమంత్రి చేసుకుంటారు. ఇక్కడ నంద్యాలలో ఫారూక్ సార్నుడుగా అసెంబ్లీకి పంపిన విధంగా తెలియజేసుకుంటామని ఈ సభాముఖంగా తెలపరుస్తున్నాం. జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు.